ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 20 వచనాలు మనం ధ్యానిస్తున్నాం. అధ్యాయాన్ని మనం 14వ వచనం నుంచి 18 వచనాల వరకు చదువుకుందాం. ఎఫిషియన్స్ చాప్టర్ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. ఎలాగనగా మీరు నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని 15వ వచనం, ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా యేసయ్య నీకు స్తోత్రాలు. ఇదిను నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీ సమయాన్ని నీ సహాయం అడుగుతును ప్రభా. నన్ను కూడా నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రజలకు అర్థమైన రీతిలో నీ వాక్యం చెప్పడానికి నీ కృపను అనుగ్రహించమని, బల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి నాకు ఒక ఫైర్ ఫైటర్ పరిచయం అయ్యాడు అనమాట. ఫైర్ ఫైటర్ అంటే అగ్నిమాపక సిబ్బంది ఉంటారు చూసారా. వాళ్ళ పని ఏంటంటే ఏదైనా ఇల్లు తగలబడిపోతుంది అనుకోండి, వాళ్ళు ఆ అగ్నిలోకి వెళ్ళి లోపల ఉన్న మనుషుల్ని రక్షించి బయటికి తీసుకొస్తారు, ఆ అగ్ని అంతటిని ఆపుతారనమాట. సో ఫైర్ ఫైటర్ అమెరికాలో అనమాట. ఇది ఫ్రెండ్ ఆయన. నేను అడిగాను, మనకు క్యూరియస్ కదా కొంచెం, ఎలాగెళ్తారండి ఆ ఫైర్ లోపలికి వెళ్ళి ఎలా తీసుకొస్తారండి, మీకు కాలదా అని అవన్నీ అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు ఒక సూట్ వేసుకుంటాం మేము, అది వేసుకున్నప్పుడు, ఆ గేర్ వేసుకున్నప్పుడు మాకు అగ్ని తాకదు, చక్కగా గ్లవ్స్ ఉంటాయి, హెల్మెట్ ఉంటుంది, మాస్క్ ఉంటుంది అని వెళ్ళేటప్పుడు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు అనమాట. భయంకరమైన వేడి ఉంటుంది, అంతేకాకుండా కటిక చీకటి ఉంటుంది. అగ్నిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందట, అంతా తగలబడిపోతూ ఉంటే పక్కన దానికి నల్ల స్మోక్ వస్తుంది. సో ఆ చీకటిలోని దారి కూడా తెలీదు, అది తప్పించుకొని అగ్నిలో నుండి వెళ్ళాల్సి వస్తుంది. ఏమాత్రం చిన్న పొరపాటైనా అగ్నిలో మేము కూడా కాలిపోతాం, అంత భయంకరమైనది అది అని చెప్పి ఆ సూట్ ఏ రకంగా వాళ్ళని కాపాడుతుందో ఆయన వివరిస్తున్నాడు. ఆ విషయాన్ని నేను ఆలోచిస్తున్నప్పుడు అనిపించింది, మనం కూడా ఈ ప్రపంచంలో వెళుతున్నప్పుడు ఈ ప్రపంచం కూడా అంత సేఫ్ కాదు. గత వారం మనం ఈ లోకం ఎంత పాపంతో సైతాన్ని నింపేశాడో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. కీర్తన 91లోనండి ఈ లోకం ఎంత భయంకరమైందో అర్థం అవడానికి కొన్ని విషయాలు అందులో రాసి ఉంటాయి. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే అసలు ఈ లోకంలో ఏంటేంటి ప్రమాదాలు మనకు ఉంటాయో కొన్ని రాస్తున్నారనమాట. ఒకసారి చూద్దాం. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించు. సో ఈ లోకంలో ఎవరుంటారు? వేటగాడు యొక్క ఉరులు ఉంటాయి. ఉరి అంటే తెలుసు కదా మీకు, ట్రాప్స్ అన్నమాట. ఓకే, నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షణ. సో ఈ లోకంలో ఇంకేమున్నాయి? నాశనం చేసేసే తెగుళ్ళు ఉన్నాయి. ఇంకా 5వ వచనం నుంచి చూడండి, రాత్రి వేళ కలుగు భయాలున్నాయి, పగటి వేళ ఎగురు బాణాలు ఉన్నాయి, చీకట్లో సంచరించు తెగుళ్ళు ఉన్నాయి, మధ్యాహ్నం ముందు పాడు చేయు రోగాలు ఉన్నాయి. మీరు గమనించారు ఈ వచనాలు? ఆయన ఇక్కడ అంటున్నాడు రాత్రి పగలు చీకటి మధ్యాహ్నం. ఎందుకు ఇన్ని పదాలు వాడాడు? ప్రతి సమయం
ఏ ఒక్క క్షణం కూడా ఖాళీ లేదు నీకు. ప్రమాదాలు వస్తానే ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ మామూలు యుద్ధం అనుకోండి, సోల్జర్కి, సైనికుడికి కాసేపు రెస్ట్ తీసుకోవడానికి టైం అన్న దొరుకుతుంది. కానీ ఈ ఆత్మీయ పోరాటంలో రెస్ట్ తీసుకోవడానికి అసలు టైము లేదు. నీ జీవితాంతం నువ్వు మంచం మీద పడుకున్న పోరాటం వస్తూ ఉంటుంది, రోడ్డు మీద వెళ్తున్న పోరాటం వస్తూ ఉంటుంది, ఒంటరిగా ఉన్నా కూడా నీకు పోరాటం వస్తుంది. నువ్వు ముసలైన పోరాటమే, యవనస్తుడైన పోరాటమే. అటు యవనస్తుడైన యోసేపుకి వచ్చింది శోధన, పెద్దోడైన పెళ్ళైపోయిన దావీదుకు కూడా శోధన వచ్చింది. శోధన ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. ఇది ఆత్మీయ పోరాటం అని చెప్పి అర్థం చేయించడానికి అంటున్నాడు. రాత్రి వస్తుంది, పగలు వస్తుంది, చీకటి వస్తుంది, మధ్యాహ్నం, ప్రతి సమయం పాప శోధనను వెంటాడుతూనే ఉంటుంది అంటున్నాడు. ఇంకా చూడండి, ఇంకా కొంచెం కిందకి వెళ్తా ఉంటే ఇంకెవరు ఉంటారో ఇక్కడ రాస్తున్నాడు చూడండి. 13వ వచనం చూడండి. నీవు సింహములను, నాగుపాములను. సో ఈ లోకంలో ఇంకెవరు ఉంటాయి? సింహాలు ఉంటాయి. అంటే మనుషుల్ని ఎలా పోల్చాడు చెప్పండి. అంటే సైతాను యొక్క అనుచరులైన మనుషులు సింహాలు లాంటి వాళ్ళు ఉంటారట, ఇంకా నాగుపాములు లాంటి వాళ్ళు ఉంటారట, కోదమ సింహాల్లో ఉంటారట. భుజంగం అన్నా కూడా సర్పం అన్నా ఒకటే అన్నమాట. భుజంగం అన్నా సర్పం అన్నా ఒకటే. సో ఇలాంటి భయంకరమైంది లోకం. మనం ఇంకా ఈ లోకం చాలా మంచిది, వీళ్ళందరూ నాకు క్షేమం కోరేవాళ్లే అని అనుకుంటున్నాం. కానీ మీకు తెలీదు, ప్రపంచమంతా కూడా సైతాను అధికారంలో ఉందన్నమాట. నీ చుట్టూ ఉన్న మనుషులు నీ మేలు కోరేవాళ్ళు కాదు. పాప శోధనలో సైతాను విపరీతంగా పంపిస్తూ ఉంటాడు. ఒక చిన్న క్వశ్చన్, మనం ఒకవేళ సైతాను యొక్క శోధనకు పడిపోయి పాపం చేసామనుకోండి, కలిగే నష్టం ఏంటో తెలుసా మీకు? కలిగే నష్టం, ఎందుకంటే అది అర్థం చేసుకుంటేనే మనకు ఎందుకు ఇది అంత సీరియస్గా తీసుకోవాలో మనకు అర్థమవుతుంది. అంతేనా? ఆత్మీయ పోరాటం కలిగే నష్టాలు ఏంటో తెలుసా? మొట్టమొదటిది, దేవుడు బాధపడతాడు. దేవుడు బాధపడతాడు. ఎక్కడ రాస్తుంది? పాపం చేస్తే దేవుడు బాధపడతాడని ఎక్కడ రాస్తుంది? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరులు భూమి మీద, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయములోని తలంపులు, ఊహలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి, భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపన తన హృదయంలో నొచ్చుకొనెను. నొచ్చుకోవడం అంటే అర్థం ఏంటి? చాలా బాధపడ్డాడు అనమాట. దేని బట్టి ఆయనకు అంత బాధ వచ్చింది? మనుషుల యొక్క చెడుతనాన్ని చూసినప్పుడు ఆయనకేం కలిగింది? బాధ కలిగింది. ఆగండి, ఇంకా రక్షింపబడనోళ్ళు పాపం చేస్తేనే ఆయనకు అంత బాధ కలిగిందే. ప్రభు మనల్ని రక్షించుకొని ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకొని ఆయన కొరకు నీతిగా మనం జీవించాలని మనల్ని రక్షించుకుంటే, మనం పాపం చేస్తే ఆయనకి ఇంకెంత బాధ వస్తుంది చూడండి. అర్థమైంది మీకు? సో మనం పాప శోధనలో పడితే ముందు బాధపడేది ఎవరు? దేవుడు. చూడండి, నువ్వు ప్రేమించే వ్యక్తి నిన్ను బట్టి బాధపడుతున్నారనుకోండి, నీకు ఎలా ఉంటుంది? మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం, మీ నాన్నగారు అంటే నీకు చాలా ఇష్టం. నువ్వు చేసిన పనిని బట్టి అమ్మ నాన్న నీ ఎదురుకుండా ఏడుస్తున్నారనుకో, నీకు ఎలా ఉంటుంది చెప్పు? హృదయం పగిలిపోదు కదా. నేను అమ్మ నాన్న ఏడిపించాను రా, నేను బాధ వస్తుంది. నిన్ను ప్రేమించి, నిన్ను సృష్టించి, నిన్ను రక్షించుకున్నా, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా నీ దేవుడు నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఆయన దుఃఖపడతా ఉంటే బాధ కలగట్లేదా నీకు? సో ఇక్కడ మనకు అర్థమవుతుంది, మనం పాప శోధనలో పడితే ముందు బాధపడేది ఎవరు? దేవుడు. నీకు నాకేమైనా సంతోషం ఉంటుంది అనుకుంటున్నారా? మనం పాపం చేస్తే ఆయనకు సంతోషం మాత్రమే కాదు, ఆయనకు దుఃఖం మాత్రమే కాదు, నీకు నాకు కూడా ఏంటి? దుఃఖం. అందుకోసం దావీదు భక్తుడు కీర్తన 51 రాస్తూ, నా రక్షణ ఆనందం మళ్ళీ నాకు దయచేయి అంటాడు. అంటే ఏమైంది? ఆయనకి ఆనందము పోయిందనమాట. పాపం చేస్తే పాపం మన సంతోషాన్ని పీల్చేస్తుంది, అది సంతోషం ఉండదన్నమాట. సో మనకు సంతోషం ఉండదు, దేవునికి బాధ కలుగుతుంది. ఒకడు సంతోషిస్తాడు, ఎవరు? సాతాను సంతోషిస్తాడు, ఆడు కాలు రగరేస్తూ ఉంటాడు అన్నమాట. అందుకోసం ఒకసారి దావీదు పాపం చేసినప్పుడు నాతాను ఒక భయంకరమైన మాట అంటాడండి. మీకు చూపిస్తాను ఆ వచనం. 1 సమూయేలు, దయచేసి 2 సమూయేలు, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము, 2 శామ్యూయల్ 12, 2 సమూయేలు 12వ అధ్యాయము ఒక వచనాన్ని మీకు చూపిస్తాను.
వెయిట్ ఇది దావీదు ఒకసారి తను పాపం చేసినప్పుడు, అంటే సైన్యాన్ని లెక్కెట్టినప్పుడు 9వ వచనం నుంచి ఒక మాట చదువుదాం. 9వ వచనం చదవండి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివి. అంటే ఫస్ట్ తను చేసిన తప్పు ఏంటంటే యెహోవా మాటను ఏం చేశాడు? ఆయన తృణీకరించాడు. సో పాపం చేయడం ఏం చేసినట్టు? దేవుని మాటను ఏం చేసినట్టు? తృణీకరించడం. ఇంకో మాట చూడండి, 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక. ఆ మాట చూడండి. దేవుని మాట తృణీకరించడం మాత్రమే కాదు, ఆయన మాటను ఏం చేయకపోవడం, లక్ష్యం చేయకపోవడం. అంటే అర్థం ఏంటి? లెక్క లేకుండా ఉన్నప్పుడు తండ్రి కొడుక్కి, నాన్న నువ్వు చదువుకున్నానా నువ్వు అని చెప్పాను అని చెప్పి వెళ్ళాడు అనుకోండి, తండ్రికి ఎలా ఉంటుంది? అంటే నా మాటను ఏం చేయట్లేదు వీడు, లెక్క చేయట్లేదు అసలు. ఏంటి అంత కేర్లెస్? దేవుడు అంటున్నాడు ఈ మాట, నువ్వు నా మాటను తృణీకరించడమే కాదు, నన్ను అసలు నువ్వేం చేయలేదు, లక్ష్యం చేయలేదు, కేర్లెస్గా ఉన్నావు నా విషయం. అంతకన్నా సీరియస్ మాట చూడండి, 14వ వచనం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసేది. ఆ మాట ఎంత భయంకరమైందో చూడండి. యెహోవా శత్రువులట ఆయన్ని దూషించడానికి దావీదు ఏం చేశాడట? ఒక హేతు అంటే అర్థం ఏంటి? ఒక కారణం నువ్వు ఇచ్చావు. అంటే ఇప్పుడు ఆలోచించండి, మనం పాపం చేస్తే సైతాను వెళ్ళి ఎవరి దగ్గర ఎవరిని హేళన చేస్తూ ఉంటాడు? ప్రభుని. చూసావా మీ వాడు పెద్ద భక్తుడు అనుకోడు, చూడు ఎలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పి ప్రభు దగ్గర ఆయన దూషించడానికి, అంత వాడికి కొమ్మలు ఇవ్వడానికి కారణం ఎవరవుతుందో తెలుసా? మనమే. సో మనం పాపం చేస్తే దేవునికి బాధ కలుగుతుంది, మనకి సంతోషం ఉండదు. మన సైతానుగాడు ప్రభు దగ్గరికి వెళ్ళి రెచ్చిపోతాడంటమాట. చూసావని చెప్పి గేలి చేస్తూ ఉంటాడనమాట. అంటే ఆయన్ని అవమానించడానికి గల కారణం అవుతుంది మన పాపం. అంత సీరియస్ అన్నమాట. మరి ఇలాంటి పాపంలో మనం పడకుండా ఉండాలంటే ప్రభు మనకు కూడా ఒక కవచాన్ని మనకి ఇచ్చాడు, సర్వాంగ కవచం. దానికోసం మనం ధ్యానిస్తాం. ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో మీకు శోధనలు ఉంటాయి, అయితే ఈ శోధనలు జయించడానికి నేను మీకు ఒక సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాను, ధరించుకోండి అని చెప్పి అంటున్నాడు. అదే మనం గత వారం నుంచి ధ్యానిస్తున్నాం. సో సమయం తక్కువ ఉంది కాబట్టి త్వరగా మనం కీ పాయింట్స్ ఆ సర్వాంగ కవచాన్ని గురించి అర్థం చేసుకొని మనం వెళ్దాం. ఈ కవచం ఏ రకంగా మనకు ఈ పాప శోధనలో పడకుండా సహాయం చేస్తుంది అని అర్థం అవడానికి మనం చూద్దాం. 6 విషయాలు ఉంటాయి ఇక్కడ 14వ వచనం నుంచి. ఏంటండి మనం గత వారం చెప్పుకున్నాం. ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి అన్నది మొట్టమొదటిది అన్నాడు. దట్టి అంటే ఏమనుకున్నాం? ఒక బెల్ట్. రెండోది ఏంటి? నీతి అను మైమరువు, బ్రెస్ట్ ప్లేట్ అంటాం. ఇక్కడ ఈ ఫ్రంట్ భాగాన్ని కవర్ చేసే బ్రెస్ట్ ప్లేట్ అంటాం. నెక్స్ట్ మీ పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు, జోడు తొడుగుకొని. ఏం వేసుకోమంటున్నాడు? కాళ్ళకు జోడు. నెక్స్ట్ ఇవన్నీ ఒక విశ్వాసమను డాలు. 4వది ఏంటండి? డాలు. 5 17వ వచనం రక్షణయను శిరస్రాణము అంటే హెల్మెట్. ఆఖరిగా వాక్యమను ఖడ్గం. ఇక్కడ ఏం కనబడుతుంది మీకు? సో మీకు అర్థం అవ్వాలని చెప్పి ఒక సైనికుడు, ఇది రోమా సైనికుడు అనమాట, ఆయన వేసుకున్న ఈ కవచాన్ని చూడండి. ఫస్ట్ ఏంటి? బెల్ట్ కదా. సో ఇది సత్యం అనే దట్టి. ఓకే, ఈ దట్టికి, ఈ బెల్ట్కి సత్యమని దేవుడు పేరు పెట్టాడు. నెక్స్ట్ మైమరు అంటే ఈ బ్రెస్ట్ ప్లేట్ అనమాట ఇది. ఓకే, 3 కాళ్ళకు జోడు తొడుక్కోమన్నాడు. నెక్స్ట్ తలకేముండాలి? హెల్మెట్. మరి ఇదేంటిది? ఇది విశ్వాసమను డాలు. మరి ఈ చేతిలో ఏముంది? ఖడ్గం. ఓకే, మీరు గమనిస్తే ఇక్కడ ఏమొస్తున్నాయి? ఇక్కడ
అగ్ని బాణాలు. చూసారా, అగ్ని బాణాలు ఏం చేస్తున్నాడు? డాలుతో అడ్డుతున్నాడు. ఇక్కడ ఉన్న మనిషి ఎవరో తెలుసా? ఈ మనిషి ఎవరు? మనమే. అది ఎవరో అనుకోవద్దు. మనల్ని దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? మీరు వేసుకోండి అంటున్నాడు. సో క్లోజ్ చేసేయండి. ఓకే, సో ప్రభు మనకు ఈ 6 వేసుకోండి. ఇవి ఉంటే మీకు పాప శోధనలో జయం వస్తుంది. చాలామంది వేసే ప్రశ్న ఏంటంటే, బ్రదర్ పాప శోధనలు ఏ రకంగా జయించాలండి అని అడుగుతారు. పాస్టర్ గారికి తెలియదు, అది దేవునికే తెలుసు. దేవుడిచ్చిన జవాబు ఏంటంటే, నేను నీకు ఒక కవచాన్ని ఇచ్చానే, ఆ కవచాన్ని నువ్వు వేసుకోవు. ఫస్ట్ ఏది వేసుకోవాలి? నువ్వు సత్యమనే దట్టి వేసుకో అంటున్నాడు. సత్యం అనే దట్టి అంటే ఏంటండి అని అంటే, నేను చెప్పాను, సత్యం అన్న మాటకు అర్థం ఏంటంటే యథార్థమైన జీవితం కదా. ఎక్కడ రాస్తుంది? ఎఫ్ఎస్సి పత్రికలోనే 4వ అధ్యాయం 24వ నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకో. యథార్థమైన భక్తి అంటున్నాడు. యథార్థమైన భక్తి అన్న మాట ఉపయోగించాడు. సత్యం అన్న యథార్థత అన్న ఒకటే అర్థం. సత్యమైన వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నేను జీవించాలి. మనుషులు చూస్తున్నా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు భయంతో నేను జీవించాలి. అదే ఏంటో తెలుసా? యథార్థత. యథార్థత అన్న మాటకు నిర్వచనం సామెతలు 14:1 లేదు, సామెతలు 14:2 ఉంటుంది. చూడండి, నేను గత వారం మనం చూసాం. సామెతలు 14, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. సో యథార్థత ఉంటే మనిషి ఎవరికి భయపడతాడు? దేవుడికి భయపడి. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఒక రక్షింపబడిన వ్యక్తికి రక్షింపబడనోడికి ఉండే ఒక కీలకమైన డిఫరెన్స్ ఏంటండి? రక్షింపబడిన వ్యక్తి ఎవరికి భయపడతాడు? దేవునికి భయపడతాడు కదండి. ఎవరు చూస్తున్నా ఎవరు చూడకపోయినా నన్ను ఒకళ్ళు చూస్తున్నారు, దేవుడు చూస్తారు. ఒకసారి నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు తణుకులో ఉండేవాడిని. తణుకు నుంచి భీమవరం ట్రైన్ ఉండేది. సో అది రెగ్యులర్గా మా ఫ్రెండ్స్ వచ్చే భీమవరం నుంచి వచ్చి కాలేజ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవారు అనమాట. ఒకసారి ఫ్రైడే ఎప్పుడో, జాన్ నువ్వు ఎలాగ వీకెండ్ ఉంది కదా మా ఇంటికి రండి అని చెప్పి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. సరే, మా పర్మిషన్ అడిగాను మా బాబాయ్ వాళ్ళని, భీమవరం వెళ్ళి వస్తానని చెప్పి ట్రైన్ ఎక్కాలి. ఇప్పుడు ట్రైన్ ఎక్కితే నేనేమో మా వాడిని అంటున్నాను, నేను టికెట్ తీసుకొని వచ్చేస్తాను, మీరు ముందు వెళ్ళిపోండి అని అన్నాను. ఆడన్నా టికెటా అని అన్నాడు. ఏమనంటే మేము ఎప్పుడు తీయవు అని అన్నాడు. అంటే అదేట్రా తీయాలి కదా టికెట్ అదేదంటే, అరే ఇక్కడ ఎవడు టీసీలు రారు కాబట్టి మనం ఏం తీయవసరం లేదు, టికెట్ తీయవసరం లేదు. సో టికెట్ తీయాల్సింది టీసీ గారి కోసమా లేకపోతే ఎందుకోసం తీయాలండి? ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? టికెట్ తీయాలి. ఎవరో చూస్తున్నారు ఎవరో పట్టుకుంటున్నారని కాదు. టికెట్ తీయకపోవడం ఏంటో తెలుసా? నేరం మనుషుల దృష్టిలో కాదు, ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ఎవరు చూసినా ఎవరు చూడకుండా ఎవరు పట్టుకోకపోయినా ముందెళ్ళి ఏం చేయాలి? టికెట్ తీసే ఎక్కాలి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కాబట్టి. వీళ్ళు నన్ను చూసి, జాన్ నువ్వు చాలా ఎదగాలరా ఇంకా అంటున్నాడు నన్ను. టికెట్ తీసుకున్నందుకు చాలా ఎదగాలట నేను ఇంకా అన్నాను. యథార్థత అంటే ఏంటో తెలుసా? ఎవరు చూస్తున్నా ఎవరు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? నన్ను దేవుడు చూస్తున్నాడు అన్ని విషయాల్లోనండి. సో అది ఉంటే మనం సైతానికి అసలు దొరకం. దైవ భయం లేకపోతే లేదా యథార్థత లేకపోతే సాతాను ఈజీగా మనం ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి మనల్ని పాపంలో పడేస్తాడు అన్నమాట. ఎందుకంటే వీడికి దైవ భయం లేదు కాబట్టి, మనుషులకే భయపడతాడు కాబట్టి, మనుషులు లేనప్పుడు దొరికేస్తాడు వీడని చెప్పి వాడు లేనప్పుడు వచ్చి ఒక్క పాప శోధన ఇస్తాడు, ఈజీగా పడిపోతాం. యోసేపు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. ఒంటరిగా ఉన్నాడు, పాప శోధన వచ్చింది అంటున్నాడు. ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుడికి వ్యతిరేకంగా ఎలా నేను పాపము చేయను? అరే ఆ పొతీఫర్ భార్యకేమో ఒకళ్ళే కనపడుతున్నారు అక్కడ. ఎవరు? యోసేపు ఒక్కడే కనపడుతున్నాడు. కానీ యోసేపుకి ఇద్దరు కనపడుతున్నారు. ఎవరు? ఇడు పొతీఫర్ భార్య, పైన దేవుడు. సో ఎవరు రక్షింపబడ్డారు, ఎవరు రక్షింపబడలేదు అక్కడ? యోసేపు రక్షింపబడ్డాడు, పొతీఫర్ భార్య రక్షింపబడలేదు. అక్కడ అర్థమైపోతుంది. దేవుడిని తీసుకొస్తున్నాడు సీన్లోకి. యథార్థపరుడు దైవ భయం ఉంటుంది కాబట్టి, దేవుడికి భయపడతాడు కాబట్టి
పాపంలో పడ్డా. అందుకోసం ఫస్ట్ దేవుని కోసం మాట్లాడాడు సత్యమనే దట్టి. మామూలుగా అయితే మనం బట్టలు వేసుకున్నప్పుడు బెల్ట్ ఎప్పుడు పెట్టుకుంటామండి? ఫస్ట్ బెల్ట్ పెట్టుకుంటామా? కాదు, బట్టలన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో బెల్ట్ పెట్టు. కానీ దేవుడు బెల్ట్ కోసం ఎప్పుడు మాట్లాడాడు? ఫస్ట్ మాట్లాడతాడు. ఎందుకు? యథార్థత అన్నిటికంటే ప్రాముఖ్యం. అది నీకు అంత వాక్యం తెలియకపోవచ్చు, లేకపోతే నీకు గొప్ప పరిచర్య చేసేసినాడు అవ్వకపోవచ్చు, కానీ నీకు ఒకటి ఉంది, యథార్థత ఉంది, దైవభయం ఉంది, నువ్వు సైతానికి దొరకవు. అర్థమైందా మీకు? అది సీక్రెట్ అనమాట. ప్రభు అంటున్నాడు, నువ్వు ముందు ఉండాల్సింది ఏంటంటే యథార్థత. ఎవరు చూస్తున్నా చూడకపోయినా నన్ను దేవుడు చూస్తున్నాడని యథార్థత ఉన్న బెల్ట్ నీకుంటే సైతాను దొరకవు అంటున్నాడు అనమాట. రెండోది ఏంటి? నీతి అను మైమరువు. నీతి అంటే ఏంటండి అని అంటే, నీతి అంటే ఏంటంటే సంపూర్ణ విధేయత. చెప్పండి, సంపూర్ణ విధేయత నీతి. దుర్నీతి అంటే దేవునికి లోబడని జీవితం. నీతి అంటే సంపూర్ణ విధేయత, దేవునికి లోబడే జీవితం. బైబిల్లో ఒక మాట ఉంది, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. ఎక్కడ ఉంది? అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోను. యాకోబు పత్రిక 4:7, జేమ్స్ చాప్టర్ 4:7. దయచేసి చూడండి. యాకోబు పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సైతాను మన దగ్గర నుంచి పారిపోవాలంటే ఉండాల్సిన రెండో లక్షణం ఏంటి? నీతి కదా. నీతిని మైమరువు అంటున్నాడు. నీతి అంటే ఏంటి? దేవునికి లోబడ్డం, దేవునికి లోబడ్డం అంతే. మీకు ఒక విషయం చెప్పనా, ఏ రోజైతే మనం దేవునికి లోబడమో ఆ రోజు సైతాన్ మన దగ్గర ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, కయ్యను ఏబేల్ ఉన్నారు కదా. కయ్యను ఒక పాపం చేశాడు. ఏ పాపం చేశాడు? ఏబేల్ ఏం చేశాడు? చంపేశాడు. ఆ చంపిన సంఘటనలో పాపం చేశాడు కదా. ఆ పక్కనే ఒకడు రెడీగా ఉన్నాడు ఆయన గురించి. ఆ వచనం కయ్యను కోసం రాస్తారు. ఎక్కడంటే ఆదికాండం 4:7. మీరే చూడండి, ఎవరు పక్కనే రెడీగా కాసుకొని కూర్చున్నారు కయ్యను పక్కన. ఆదికాండం 4:7. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. చూడండి, పాపము అంటే అర్థం ఏంటంటే ఒక సైతానుగాడు ఎక్కడున్నాడటాడు? వాకిట పాపము పొంచి ఉండును. ఎందుకు? కయ్యను పక్కనే సైతానుగాడు రెడీగా కాసుకుని కూర్చున్నాడు. ఏం చేశాడు? అప్పుడే ఒక పాపం చేశాడు. ఏం పాపం? సొంత తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. అలాంటి నరహత్యన పాపం చేశాడు. వాడి పక్కనే ఎవరున్నారు ఇప్పుడు? పొంచి రెడీగా ఎవరున్నారు? ఇంకా సాతాను ఉన్నాడు. వాడికట కయ్యను మీద ఏమొచ్చేసిందంట? వాంఛ. వాంఛ అంటే అర్థం ఏంటి? నాకు ఇంకా కయ్యను కావాలి ఇంకా అని చెప్పి పట్టేసుకుంటాడు. నీవు దాన్ని ఏలుదు, ఇంకా అక్కడి నుంచి నీకు ఫైటింగే పడుతావు. మనం దేవునికి లోబడితే సైతాన్ పారిపడుతుంది మన దగ్గర. మనం దేవునికి లోబడకుండా మన జీవితంలో పాపం ఉంటే సైతాన్ మన నెత్తి మీద కూర్చుంటాడు. ఒకసారి ఒక ఆవిడ నాకు ప్రార్థన చేయమని కోరారు. ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నారు. ఏమమ్మా ఏంటి సమస్య అంటే, ఇంటి నిండా దయ్యాలేనండి అందనమాట. నాయనో అన్నాను నేను. ఇంటి నిండా ఎవరున్నారట? దయ్యాలంటే ఇప్పుడు నేను ఏం చేయను? వచ్చి పాపం దయ్యము బయటికి వెళ్ళాను అనాలా? నేను అన్నాను, ఓకే, దయ్యాలు ఇంట్లోంచి పారిపోవాలంటే ఒక పద్ధతి ఉంది బైబిల్ ప్రకారంగా అని అన్నాను. అని ఇవదే వచనం చదివాను. ఏమన్నాను? దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. సైతాన్ పారిపోవాలంటే ఏం చేయాలి? నేను సింపుల్గా ఒకటే అన్నాను, ఏ విషయాల్లో మీరు దేవుడికి లోబడట్లేదో ఆ విషయాలు మీరు ఏం చేయండి? ఇప్పుడు లోబడండి. మీ ఇంట్లో దేవుడికి నచ్చనివి ఏం చేస్తున్నారో మీరు నాకు చెప్పొద్దు, కానీ ఆలోచించండి కూర్చొని. దేవుడి దగ్గర తీర్మానం చేసుకుని, దేవా ఇంతవరకు ఇలాంటివి చేశాము కాబట్టి మా నెత్తి మీద దయ్యం వచ్చి కూర్చుంది నాయన, మా జీవితంలో శాంతి లేదు, ఇదిగో ఇవి మేము మానేస్తున్నామని చెప్పి కుటుంబంగా మీరు తీర్మానం చేసుకోండి. మీ ఇంట్లోంచి ఎవడు పారిపోతాడు? ముందు సాతాను పారిపోతాడు. ఇది నేను చెప్పిన మాట, వాక్యం చెప్తున్న మాట.
లేదండి, ఆయనకి సైతాన్ గడికి ఇష్టమైనవే మనం చేస్తున్నాం అనుకోండి, బోల్డ్ అని ఉంటాయి సైతానికి ఇష్టమైనవి, అవే మా ఇంట్లో చేస్తాను అనుకోండి, ఎవడుంటాడు మన పక్కనే? సాతాన్ గడు. ఇప్పుడు ఇంట్లోకి ఎలకలు వచ్చేయాలి, ఏముంటే సరిపోద్ది? మీరు తిన్న ఆహారం ఇవన్నీ కూడా ఇంట్లో వదిలేయండి, ఏమొచ్చేస్తాయి? ఎలకలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి లోపలికి తినడానికి. వాటికి ఏమి ఆహారం పెట్టలేదు అనుకోండి, రావు. ఎందుకంటే అవి లోపలికి వస్తే వాటికి ఏదైనా తినడానికి ఉంటేనే అవి వస్తాయి. సైతానికి ఇష్టమైన పాపాలు మన జీవితంలో ఉంటేనే సైతాన్ గాడు మన దగ్గరికి వస్తాడు. నీతి ఉందని కూడా మన జీవితంలో రాడు మన దగ్గరికి. ఇంకోటి తెలుసా, జకరియా ఎలిజబెత్ గురించి ఒక మంచి మాట ఉందండి, ఒకసారి చదవండి. లూకా సువార్త 1:5-6 వచనాలు. లూక్ చాప్టర్ 1, లూకా సువార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు. యూదా దేశపు రాజైన హేరోదు దినముల్లో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడును అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ఇప్పుడు చూడండి, ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి డాష్ నీతిమంతులై ఉండిరి. సో నీతిమంతులు అంటే ఏంటి? అక్కడ ఏం రాస్తుంది చెప్పండి? వాళ్ళు ఎలా జీవించారట? ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం నీతిగా ఉండడం అంటే ఏంటి అర్థం? వాక్యం విన్నాం, దేవుడు చెప్పాడు, గోమ్మా ఇది నీతి మార్గం, ఇది నాకు ఇష్టమైన మార్గం, ఇది నువ్వు చేతను తప్పు, ప్రభువా ఇదా నీతి, నేను లోబడుతున్నాను నాయన అని చెప్పి ఆ సంపూర్ణ విధేయత ఎప్పుడైతే చూపిస్తామో దేవునికి, ముందు సైతాన్ మన దగ్గర నుంచి పారిపోతాడు. ఏమండి, ఒక్కొక్కసారి మనం వాక్యం వింటాం వాళ్ళు అలాగే చెప్తారులే, మనం ఇలాగే జీవిద్దాంలే, అలా మారడం, ఎవరు మారుతున్నారు ఈ లోకంలో, బాగానే ఉంది జీవితం అనుకుంటున్నాం, కానీ తెలియకుండా వెనకన ఒకటి జరుగుతుంది. ఏంటో తెలుసా? మన పక్కన ఎవడు కూర్చుంటున్నాడు అది తెలియట్లేదు మీకు. మనకు కనిపించిన ప్రపంచం బోల్డంత ఉందండి. ఈ మేళ్ళు, కార్లు, బిల్డింగ్లు, రోడ్లు ఇవి కాదు, దీనికి కనిపించిన ప్రపంచం ఏది? సాతాను గాడి యొక్క రాజ్యం. దయ్యాలు ఉన్నాయి. ఆడు పారిపోవాలంటే ఒకటే చేయాలి, దేవుని మాటకు మనం ఏం చేయాలట? లోబడాలి. వెంటనే లోబడాలట, సంతోషంగా లోబడాలంట, త్వరగా లోబడాలంటండి, పూర్తిగా లోబడాలట, ప్రతి విషయంలో లోబడాలంటండి. అది నీతి, అది నీతి. అయితే ఒక విషయం, మనిషికి నీతి సాధ్యం కాదు. అందుకోసమే యేసు ఈ లోకానికి వచ్చి ముందు పాపులైన మనల్ని ఎలా మార్చాడు? నీతిమంతులుగా మార్చాడు. 2 కొరింథీ 5:21 మాట ఉంటుంది. ప్రభు మనల్ని ఏం చేశాడట చూడండి. 2 కొరింథీ 5:21 చాలా శ్రేష్టమైన వచనం. ఎందుకనగా మనమాయని యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేద్దాం. అవిధేయులం, దేవుడికి లోబడినోళ్ళం, అలాంటి వాళ్ళని మార్చడానికి యేసు ఈ లోకానికి వచ్చి ముందు నీతిమంతులుగా తీర్చాడు. ఒక వ్యక్తిని నీతిమంతులుగా తీర్చినప్పుడు ప్రభు చేసేది ఏంటంటే, ఆయన నీతన వస్త్రాన్ని మనకి కప్పుతాడు. ఫస్ట్ ఆయన నీతిని మనకి ఇస్తాడు. మనం చేసిన మంచి పనులు బట్టి కాదు మనం నీతిమంతులైంది, ఆయన నీతిని మనకి ఇస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక విషయం, మన స్వభావం మారుతుందండి. ఏం మారుతుంది? పౌలు భక్తుడు తను ఎలా రక్షింపబడిన రోజున ప్రభుని ఒక 2 ప్రశ్నలు వేస్తాడు. పౌలు భక్తుడు రక్షింపబడిన రోజున 2 ప్రశ్నలు వేస్తాడు. అపోస్తల కార్యములు 22:8వ వచనంలో ఒక ప్రశ్న, 10వ వచనంలో ఒక ప్రశ్న వేస్తాడు. ఏంటో మీరు చెప్పాలి. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 8వ వచనంలో ఏంటి ప్రశ్న ఉంది? అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు చాలు. మొదటి ప్రశ్న ఏమేశాడు? ప్రభువా నువ్వెవరివి అని అడిగాడు. 2వ ప్రశ్న 10వ వచనంలో చూడండి. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలను? సో 2 ప్రశ్న ఏమేస్తున్నాడు? నిజంగా నువ్వు రక్షింపబడ్డావు అంటే ఈ 2 ప్రశ్నలతో బ్రతుకుతాం మనం. దేవుని సన్నిధికి వచ్చిన ఈ 2 ప్రశ్నలతో వస్తాం. ఏంటి ఆ 2 ప్రశ్నలు? ప్రభువా నీవెవరివి? మొదటి ఆరాధనలో మనం ఆయన ఎవరో 4 విషయాలు తెలుసుకున్నాం. ఏంటేంటి తెలుసుకున్నాం? ఆయన ఆదరించేవాడని తెలుసుకున్నాం, ఇంకా క్షమించే దేవుడు నేర్చుకున్నాం, ఇంకా అంతరంగాన్ని ఎరిగిన దేవుడు అని తెలుసుకున్నాం, 4 స్వస్థపరిచే దేవుడు అని నేర్చుకున్నాం, 5 మన ఆరాధనకు అర్హుడు, యోగ్యుడు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అది మొదటి ప్రశ్న. 2వ ప్రశ్న ఏంటి? నేనేమి చేయవలను? నిజంగా రక్షింపబడిన వ్యక్తి ఈ ప్రశ్నతో ఉంటాడండి. ఏం చేయాలి నాయన? ఏది అవినీతి? నీకు ఇష్టం లేదు ఏంటి? ఏది నీ క్రమము? ఏది భక్తి?
ఏది విధేయత, ఏ విషయంలో నేను విధేయత చూపించాలి? నీతి మార్గం. అయితే మన వల్ల సాధ్యం కాదు. ఆయన మన చేయి పట్టుకొని నీతి మార్గంలో మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఆయన నీతి అంటే ఏంటో ఆయన వాక్యం ద్వారా మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ నీతి మన జీవితంలో ఉంటుందండి, ఆయనకు మాటకు లోబడతాం, అపవాది మన దగ్గర నుంచి ఏమైపోతాడు? పారిపోతాడు. అందుకోసం మైమరు అంత ప్రాముఖ్యం. మైమరు అయినా అదే నీతి అను మైమరు. మూడోది ఏంటి? మూడోది చెప్పులు కదా, జోళ్ళు. ఆ జోళ్ళకి ఏం పేరు పెట్టారండి? ఒకసారి చదవండమ్మా వచనం. ఓకే, ఈ జోళ్ళు చాలా జాగ్రత్తగా మనం చదవాలి. ఓకే, ఇక్కడ జోళ్ళ కోసం ఉన్న పేరేంటే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. సాతాను గడు ఈ శోధనలో ఇంకో పని ఏం చేస్తూ ఉంటాడంటేనండి, ఆడి పని ఏంటంటే మనల్ని దేవునితో దూరం చేయాలని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం దేవునితో దగ్గర ఉంటే సంతోషంగా ఉంటాం, కష్టంలో ఉన్నప్పుడు దూరం చేయాలని చూస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడున్న మాట జోళ్ళకి ఏం పేరు పెట్టారంటే సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు. సమాధాన సువార్త అన్న మాట, దీనికోసం జాగ్రత్త చెప్తాను, ఫాలో అవ్వండి. సువార్త మనం సాధారణంగా ఆ మాట వినిన వెంటనే ఇతరులకు చెప్పేదేమో అనుకుంటాం, కానీ సువార్త ఫస్ట్ ఎవరికి చెప్పుకోవాలి? సువార్త మనకు మనము చెప్పుకోవాలి. సువార్తలో జరిగినది ఏంటి? నేను సారాంశం చెప్తాను. పాపం వచ్చింది, ఇద్దరు వ్యక్తుల్ని దూరం చేసింది. ఎవరెవరిని? దేవుణ్ణి, మనిషిని ఏం చేసింది? దూరం వచ్చింది. అంతే, పాపం ఇద్దరిని దూరం చేసింది. మరి సువార్తలో ఏం జరిగింది అంటే యేసు ప్రభు వచ్చి మన పాప శిక్ష భరించడం ద్వారా మళ్ళీ దూరమైన మనం ఏమైపోయాం? సమాధానం, దగ్గర అయ్యాం. అందుకోసం ఈ సువార్తకున్న పేరేంటి? సమాధాన సువార్త. ఏ సువార్త ఇది? సమాధాన సువార్త. సో ఈ సువార్త మనకు చెప్పుకుంటూ అనాలి, ఒకప్పుడు దేవుడికి నేను దూరస్తుణ్ణి, కానీ ప్రభు నా కోసం ప్రాణం పెట్టి నన్ను క్షమించడం ద్వారా దేవునికి నాకు మధ్యన ఏం కలిగింది? సమాధానం కలిగింది. ఆ సమాధానం ఎంత గొప్పదంటే దేవుడు నన్ను ఒక పనోళ్ళ చూడలేదు, ఇప్పుడు ఎలా చూస్తున్నాడు తెలుసా? కుమారుల్లా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఎక్కడ రాస్తుంది ఆ మాట? గలతీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను, కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసు. యు ఆర్ నాట్ ఎ స్లేవ్ బట్ యు ఆర్ అ సన్ అంటున్నాడు. నువ్వు పనోడువు కాదు, దాసుడు కాదు, ఒక బానిసవు కాదు, దేవునికి నువ్వేంటి? నువ్వు కుమారుడివి. ఆ సువార్త ఎంత మేలు నీకు నాకు చేసిందంటే దూరస్తులైన మనల్ని ఆయన బిడ్డలుగా చేసింది. బైబిల్లో దేవుడు ఎన్ని పోలికలు చెప్పాడంటేనండి ఆ క్లోజ్నెస్ కోసం. ఒక దగ్గర అంటున్నాడు, ద్రాక్షావళి నేను, మీరు తీగలు. నేను గొర్రెల కాపరిని, మీరెవరు? గొర్రెలు. నేను తండ్రిని, మీరు కుమారులు. నేను వరుడు, నువ్వు వధువు. అది ఎఫెసీలో మనం చూస్తాం. ఇంకా నేను కుమ్మరి, మీరు జిగట మన్ను. సో ఇవన్నీ మనకి ఏమర్థమవుతున్నాయి చెప్పండి? దేవునికి మనకి మధ్యన ఏమొచ్చింది? ఒక సంబంధం ఏర్పడిపోయింది. అది ఎంతో సమాధానం అనమాట. అయితే సైతాన్ గాడు మన కష్టంలో వచ్చి ఆడు ఎలాగా చేస్తాడంటే ఆ దేవునికి మనకున్న ఆ సంబంధం మర్చిపోయేటట్టు చేస్తూ ఉంటాడు. అందుకోసం మన కష్టంలో వచ్చినప్పుడు ముందు దేవుని దగ్గర రాకుండా ఏం చేస్తూ ఉంటాం తెలుసా? ఫోన్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్కి, ఆడికి ఈడికి కష్టాలు చెప్పుకొని ఇలా దూరంగానే ఉంటాం. కానీ అరే మన తండ్రి దగ్గరికి పరిగెట్టుకొని మనము రాం అన్నమాట. అర్థమైందా? సో భక్తుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు ఏంటంటే, నువ్వు ఒక షూస్ వేసుకో, అదేంటంటే సమాధాన సువార్త. అంటే అర్థం ఏంటంటే నువ్వు ముందు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ముందు పరిగెట్టాల్సింది ఎవరి దగ్గరికంటే నా దేవుడి దగ్గర. నాకు కష్టం వచ్చిందా ముందు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆ సమాధానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి దగ్గర అయిపోతూ ఉంటావో సైతాన్ గాడు నిన్ను తొయ్యలేడనమాట. షూస్ ఎప్పుడైతే ఉన్నాయో, షూస్ మనకేమిస్తాయి?
గ్రిప్ ఇస్తాయి ముందు కదండి, జారకుండా ఏం చేస్తాయి? గ్రిప్ ఇస్తాయి. సైతాన్ గడు కష్టంలో మనం తోద్దామని చూస్తున్నా కూడా జారం, ఎందుకంటే అవి గట్టిగా పట్టి స్థిరంగా నిన్ను ఉంచుతాయి అన్నమాట. అందుకోసం అది సమాధాన సువార్తది, సమాధాన సువార్త. ఐ హ్యావ్ పీస్ విత్ మై గాడ్, ఐఎమ్ హిస్ చైల్డ్, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, ఆయనకి నాకు వ్యక్తిగత సంబంధం ఉంది అని చెప్పి ఆయనకి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఆ సమాధాన సువార్తను జ్ఞాపకం చేసుకుంటూ సైతం గడు మన దగ్గర నుంచి పారిపోతాడు అన్నమాట. ఇంకోటి, అవే చెప్పులు మనల్ని కాపాడుతాం, మన కాళ్ళను కూడా ఏం చేస్తాయి? అవి కాపాడుతూ ఉంటాయి. యుద్ధం ముందుకు వెళ్ళిపోతున్నాం, సైతాన్ గడు ఏం చేస్తాడంటే తెలుసా? అంటే మామూలుగా యుద్ధంలో ఏం జరుగుతుంది? నీకు డాలు, కత్తి, హెల్మెట్లు ఇవన్నీ ఉన్నాయి, కానీ చెప్పులు వేసుకోలేదు, స్పీడ్ వెళ్ళిపోతున్నావు యుద్ధంకి. సైతాన్ గడు ఈ శత్రువులు ఏం చేస్తారు? గాజు పెంకులు, ఏంటి ముళ్ళులు ఇవి ఉంటాయి కదండి, అలాంటివన్నీ మేకులు గీకులు అన్నీ వేసేస్తారు. ఈ లోపల ఏ మేకు దిగిపోయింది అనుకో, మనకి నీకు అత్త వచ్చు, కత్తి ఫైటింగ్లు ఎన్నో వచ్చు, కానీ కూర్చొని మేకు పీక్కోవడమే మన పని. కూర్చొని ముందుకెళ్ళలేవు, వెనక్కాలేవు, నొప్పి. అందుకోసం ప్రభు ఏం వేసుకోమన్నాడు? జోళ్ళు వేసుకో అంటున్నాడు. సమాధాన సువార్త, నేను ఇందాక చెప్పాను, సువార్త మనకు చెప్పుకోవడం దేవునితో నాకున్న రిలేషన్ జ్ఞాపకం చేస్తుంది. సువార్తకి ఇతరులకు చెప్తున్నావు అనుకోండి, అది కూడా ఒక మేలు ఏంటో చెప్పనా? నీ పక్కింటోడికి నువ్వు సువార్త చెప్పావు, యేసుప్రభుని నమ్ముకో, దేవునితో నీకు సమాధానం దొరుకుతుంది, ఆయన క్షమిస్తాడు, ఆయన బిడ్డగా చేసుకుంటాడు, మోక్షం ఇస్తాడు, ప్రభుని నమ్ముకు నువ్వు సువార్త చెప్పావు. ఆ వ్యక్తి ఇప్పుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు, అంతేనా? నువ్వు సువార్త చెప్పావు, నిన్నే గమనిస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి నాకు యేసుప్రభు కోసం చెప్పాడు కదా, ఈ వ్యక్తి ఎలా ఉంటున్నాడు గమనిస్తావు. ఇది నీకు అర్థమైపోయి నువ్వు ఇప్పుడు ఎలా ఉంటావు? నువ్వు అమ్మో, ఈ వ్యక్తి నన్ను ఏం చేస్తున్నాడు, గమనిస్తాడని చెప్పి నీ సాక్ష్యాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడు. సువార్త అన్నది నీకు అంటే నిన్నే ఏం చేస్తుంది? కాపాడుతుంది, నీ టెస్ట్ మనీని కాపాడుతుంది అనమాట. నేను ఒకసారి నా కొలీగ్ ఒక ఆవిడకి సువార్త చెప్పాను అనమాట. పెద్ద ఆవిడ, హార్ట్ పేషెంట్, ప్రభు కోసం చెప్పాను. నేను ఎప్పుడు ఆవిడ నా ఎదురుపడినా కూడా నాకు కొంచెం భయం వేస్తూ ఉంటుంది. అయ్యి బాబాయ్, ఆవిడ నన్నే గమనిస్తూ ఉంటుంది, కాబట్టి నేను వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉండాలిరా బాబు అని. అంతే కదా, ఒక రకంగా మన సాక్ష్యాన్ని మనం ఏం చేస్తాం? కాపాడుకుంటూ ఉంటాం. సో అది జోళ్ళు అండి, అది జోళ్ళు, అర్థమవుతుందా? సో సువార్త ఇద్దరికి చెప్పుకోవాలి, మనకు మనం చెప్పుకోవాలి. అప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటి? దేవునితో మనకున్న సమాధానం, దేవునికి ఇంకా దగ్గర అయిపోతూ ఉంటాం. సైతాన్ గడు ఎన్ని జ్ఞాపకం తీసుకొస్తాను, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు, వీడి దగ్గరికి వెళ్ళు, ఆడి దగ్గరికి వెళ్ళి అందే చెప్తా ఉంటాడు, దేవుడి దగ్గరికి వెళ్ళొద్దని చెప్తూ ఉంటాడు. కానీ ఆ సమాధానం మనల్ని దేవుని దగ్గర ఇంకా దగ్గర అయ్యేటట్టు చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇతరులకు చెప్తున్నప్పుడు మన సాక్ష్యాన్ని మనము కాపాడుకుంటూ ఉంటాం. అది జోళ్ళు అన్నమాట. నాలుగోది ఏంటి? విశ్వాసమను డాలు. ఇందాక నీకు ఫోటో చూపించాను. డాల్ ఎందుకు పెట్టుకుంటారు? ఎదురుగుండా సైతాన్ గడట ఏం వేస్తాడట? అగ్నిబాణాలట. చదవండి, మీరే చదవండి అన్నమాట. దుష్టుని యొక్క అగ్ని బాణాలని దాంతో ఏం చేయాలి? మీరు ఆపుతారు. 16వ వచనం, అవన్నీ విశ్వాసము డాలు పట్టుకుని, ఇవన్నీ గాక విశ్వాసం డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మనకు ఉండాల్సిందట విశ్వాసమను డాలు. నేను ఈ విశ్వాసమను డాలు గురించి ఆలోచించినప్పుడు సైతాన్ యొక్క అగ్ని బాణాలు ఎలా ఉంటాయి అన్నది ఆలోచించాను. సాధారణంగా మనం అగ్ని బాణం అని వెంటనే ఏమనుకుంటాం అంటే ఉట్టి కష్టాలేమో అనుకుంటాం, ఉట్టి కష్టాలు అనుకుంటాం. కానీ సైతాన్ గడు ఫస్ట్ అగ్ని బాణం ఎవరికేసాడు తెలుసా? బైబిల్లో అవ్వకేసాడండి. అవ్వకేసాడు. అవ్వ చేతిలో విశ్వాసం డాల్ లేదు కాబట్టే ఓడిపోయింది. ఎలాగో చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక క్వశ్చన్ వేసాడు. ఏంటి? దేవుడు పండు తినద్దన్నాడా, దానివల్ల నువ్వు చచ్చిపోతావా, అసలు ఇది నిజమా అని అన్నాడన్నమాట. నిజంగా అవ్వకు విశ్వాసం ఉంటే, అంటే ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద విశ్వాసం ఉంటే అంటది అవును ఇది నిజమే. దేవుడు ఏదైనా చెప్పాడంటే అది ఖచ్చితంగా నిజమే. ఆయన వాక్యంలో ఏమన్నా ఉందంటే అది నిజమే. ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చినా అది నిజమే. అంతే. ఆడేసిన ప్రశ్న, ఆ బాణం వచ్చి ఏమవుద్ది? విశ్వాసం డాలు తగిలి కింద పడిపోద్ది. ఈవిడికి విశ్వాసం లేదు, దేవుడి మీద మాట మీద విశ్వాసం లేదు, కానీ ఎవడి మాట మీద విశ్వాసం ఉంది. అందుకోసం ఆడేమంటాడు వెంటనే, నువ్వు అది తింటే ఏమైపోతావు?
దేవతవైపోతావు, అంటే దేవునితో సమానం అయిపోతావు. అంటే ఎవరి మాట నమ్మలేదు, ఎవరి మాట నమ్మింది? దేవుని మాట నమ్మలేదు. అంటే ఆయన మాట మీద ఏమి లేదు, విశ్వాసం లేదు. సైతాన్ మాట మీద ఏముందట, విశ్వాసం ఉందట. మనం కూడా అలాంటివి నమ్ముతూ ఉంటాం. ఒకసారి ఒకడు వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఏమండి పరలోకం ఉందంటారు అసలు అని అన్నాడు నన్ను. అంటే నేను అన్నాను, మరి నేనైతే ఎప్పుడు చూసి రాలేదు, కానీ నేను నమ్ముతున్నాను అని అన్నాడు. ఎలాగంటే బైబిల్లో ఉంది అని అన్నాను. మరి బైబిల్ మనం ఎందుకు నమ్మాలండి? అది మనం నమ్మొచ్చా? ఏదో రాశారు. నేను అన్నాను, నీకు ఒకటి దిగిపోతున్నాయి ఆల్రెడీ అని అన్నాను. ఏంటి? సైతాన్ యొక్క అగ్ని బాణాలు. నీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసపు డాల్. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏమైనా మాట చెప్పాడంటే బైబిల్లో అదేంటది? అది సత్యం. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, మనకు విశ్వాసం ఇచ్చింది ఎవరు చెప్పండి? నిజానికి మీరు ఎప్పుడు పరలోకం చూసారా? నేను చూడలేదు, మీరు కూడా చూడలేదు కదా. యేసు ప్రభువుని చూడలేదు, కనీసం దేవదూతనే చూడలేదు, నరకం అది చూడలే. మరి ఎందుకు నమ్ముతున్నాం? మనకు కొంచెం బుర్ర తక్కువ కదా, తెలుగు తక్కువలో, అందుకోసమే నమ్మేస్తున్నాం కదండి. ఎందుకు నమ్ముతున్నాం తెలుసా? విశ్వాసం అనేది దేవుడిచ్చిన వరం. ఎక్కడ రాస్తుంది? ఎఫెసీ 2:5లో, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. సో ఆ విశ్వాసం అన్నది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అయితే నీ పని నా పని ఏంటో తెలుసా? ఆ విశ్వాసం అనే డాల్ని చేతితో ఏం చేయాలి? పట్టుకోవాలండి. చేత్తో ఏం చేయాలి? పట్టుకోవాలి. బాణాలు వస్తున్నాయి, ఆ విశ్వాసాన్ని కింద పెట్టావు అనుకో, ఏమైపోతుంది? మనకు దిగిపోతాయి అన్నమాట. దీని గురించి చాలా విషయాలు మనం డెప్త్లో నేర్చుకోవచ్చు. కష్టాలు వచ్చినప్పుడు మైండ్లో చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దేవుడు ఎందుకండి నాకు కష్టం ఒప్పుకున్నాడు అంటారు కొంతమంది. అరే బైబిల్లో దేవుడు ఏమన్నాడు? అవసరం బట్టి నీ మేలు కొరకే నేనేం ఒప్పుకుంటాను? కష్టాలు ఒప్పుకుంటాను. వాక్యంలో చెప్పాను కదా, నువ్వు ఇంకా నా రూపంలోకి రావాలని, ఇంకను నిన్ను ఆత్మీయంగా బలపరచాలని చెప్పి, స్థిరపరచాలని చెప్పి, ఇంకా నేను అనుకున్న రూపంలోకి చెక్కాలని చెప్పి నేను శ్రమలు కష్టాలు ఒప్పుకున్నాను వాక్యం చెప్తా ఉంటే, ఆ వాక్యం మీద మన విశ్వాసం ఉంచాలి. ఇవన్నీ పక్కన పెడితే మనకు విశ్వాసం అనే డాలు లేకపోతే శత్రువు యొక్క శోధనలకు దొరికిపోతూ ఉంటాం. సో ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 4. ఏంటేంటి? ఫస్ట్ ఏముండాలి మనకి? దట్టి అంటే యథార్థమైన జీవితం. రెండోది నీతన మైమరు. నీతి అంటే ఏంటి? సంపూర్ణ విధేయత మన జీవితంలో ఉండాలి. అప్పుడే సైతాన్ పారిపోతాడు మన దగ్గర నుంచి. 3, సువార్త ఎవరెవరితో చెప్పుకోవాలి? మనతో చెప్పుకోవాలి. మనతో చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది దేవునితో నాకేముంది వ్యక్తిగత సంబంధం, సమాధానం ఆయనతో ఉంది. నేను ఆయన దగ్గరికి కదా పరిగెట్టుకుని వెళ్ళాలి ఫస్ట్ అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటాం. ఇతరులు చెప్తే మన సాక్ష్యాన్ని మనము కాపాడుకుంటూ ఉంటాం. అది జోడు, సమాధాన సువార్తను జోడది. 4, విశ్వాసపు డాలు. అంటే అర్థం ఏంటంటే చెప్పిన వాక్యాన్ని నమ్మటం. దేవుని కోసం బైబిల్లో ఏముందో అది ఉన్నట్టు నమ్మటం. ఆయన వాగ్దానాలని నమ్మటం. నీ ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తానని చెప్పి వాక్యంలో దేవుడిచ్చాడు. నువ్వేం చేయడం? దాన్ని నమ్మటం. అప్పుడు సైతానుగాడు బాణం వేసినా కూడా అది మనకి రాదన్నమాట. సో 5వది ఉండాల్సిందేంటి? రక్షణను శిరస్త్రాణం. చాలా కీ పాయింట్. రక్షణ గురించి మనం ఆలోచించినప్పుడు అండి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు. పాప శిక్ష నుంచి రక్షణ, పాప శక్తి నుంచి రక్షణ, పాప పరిసరాల నుంచి రక్షణ. చెప్పండి. పాప శిక్ష నుంచి రక్షణ, పాప శక్తి నుంచి రక్షణ, పాప పరిసరాల నుంచే రక్షణ. యేసు ప్రభు మనల్ని ఒక పాపి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు పాప శిక్ష నుంచి ముందు రక్షిస్తారు. దాని ఇంగ్లీష్లో సాల్వేషన్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్ అంటాం. పెనాల్టీ అంటే అర్థం ఏంటి? శిక్ష. పాప శిక్ష నుంచి రక్షణ, సాల్వేషన్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. రెండోది ఏంటంటే పాప శక్తి నుంచి రక్షణ. అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో మనం జీవించినంతకాలం పాప శక్తి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒక పక్కన సైతానుగాడు ఊరుకోడు, ఒక పక్కన మన సొంత శరీరమే ఊరుకోదు. అయితే ఈ పాప శక్తి నుంచి ప్రభు మనకు సహాయం చేస్తూ
పాపం నుంచి జయం పొందుతూ అనుదినం 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 మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఇది అనుదిన రక్షణ అంటారనమాట. పాప శక్తి నుంచి రక్షణ, సాల్వేషన్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. మూడోది, ఈ పాప పరిసరాల నుంచే మనల్ని దేవుడు తీసి ఆయన రాజ్యానికి తీసుకెళ్ళిపోతారు. ఇంక పరలోకంలో ఇంకా పాపం ఉంటుందా? ఉండదు. సాల్వేషన్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్ అన్నమాట. సాల్వేషన్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్, సాల్వేషన్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్, సాల్వేషన్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్. తెలుగులో చెప్పాలంటే పాప శిక్ష నుంచి ప్రభు రక్షించాడు, పాప శక్తి నుంచి మనల్ని రక్షిస్తున్నాడు, పాప పరిసరాల నుంచి. ఇదంట ఎప్పుడు మనం తలకు పెట్టుకొని ఉండాలట. ఇది నా దారి, ప్రభు నన్ను రక్షించుకున్నాడు, అనుదినము నన్ను పాపం నుంచి జయమిస్తున్నాడు, ఒకరోజు ఈ పరిస్థితుల నుంచి నన్ను తీసి ఆయన రాజ్యానికి తీసుకెళ్ళి, ఇది నా రూటు. సైతాన్ గడు చేసే పని ఏంటంటే ఇది మర్చిపోయి దారి మళ్లించడానికి మన మైండ్ని చెరుపుతాడట. ఎక్కడ రాస్తుంది? 2 కొరింథీ 11:3. 2 కొరింథీ 11:3. ఇంకొక్కడ త్వరగా వచ్చేది ముగించుకుందాం. 2 కొరింథీ 11:3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు యేడలున్న సరత్వము పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవాలనేమో అని భయపడుచున్నాను. ఇక్కడున్న మాట చూసారా? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను మనసును చెరపడం అంటే అర్థం ఏంటో తెలుసా? మనసుని చెడగొట్టడం, మన మనసుని ఆ మార్గం నుంచి దృష్టి మళ్లించడం, ఇవన్నమాట. ఒక్కొక్కసారి క్రైస్తవులు ఎలా బ్రతుకుతామంటేనండి, ఎందుకు బతుకుతున్నాం మనకి తెలియదు అన్నట్టు బతుకుతాం. ఎలా అంటే సంపాదించుకోవడం, తినడం, ఎంజాయ్ చేయడం, ఆహ్లాదంగా గడపడం, ఉద్యోగం చేయడం, ఇదే నా జీవితం అన్నట్టుగా బ్రతుకుతాం. మన జీవితం అదేనా? ప్రభు మనల్ని రక్షించుకుంది ఎందుకు? మన అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? అసలు ప్రభు మనం రక్షించింది ఎందుకు తెలుసా? ఒకరోజు ఆయన ముందు మనల్ని నిలబెట్టాలని, ఆయన ఎదుటగా పరిశుద్ధంగా నిర్దోషులుగా ఆయన ముందు నిలబెట్టుకోవడానికి మనల్ని రక్షించుకున్నాడు ఆయన. మనం అది మైండ్లో మర్చిపోకూడదు. మరి క్రిస్ విలియమ్స్ గారు వచ్చినప్పుడు మనం ఒక వాక్యం చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పి వెళ్ళారు, మీకు గుర్తుందో లేదో? జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు, అది మర్చిపోకుండా బ్రతుకు నువ్వు అన్నాడు అన్నమాట. నా రక్షణ యొక్క గమ్యం అది, నేను బ్రతకాల్సిన దానికోసం. ఎప్పుడైతే నువ్వు అది గురిపెట్టుకొని ఉంటావో, ఏమండి పరలోకంకి వెళ్ళడానికి మీకు ఇంకా ఎంత టైం ఉందండి? ఎవరైనా చెప్పగలరా? ఏమంటే నాకు ఇంకొక 20 సంవత్సరాలు ఉందండి, ఇంకా ఎవరైనా చెప్పగలరా ధైర్యంగా? 20 నిమిషాలు ఉన్నాయేమో, ఎవరో తెలుసు. అవునా కదండి? ఎనీ టైమ్ యూ విల్ స్టాండ్ బిఫోర్ జీసస్. సో మన జీవితం ఎలా ఉండాలంటే, ప్రభు నన్ను రక్షించుకున్నాడు ఎందుకంటే ఆయన ముందు నించోబెట్టుకోవడానికి ప్రతి క్షణం ఎలా బ్రతకాలంటే, నేను రెడీగా ఉన్నానా లేదా? లివ్ యాజ్ ఇఫ్ దిస్ ఇస్ యువర్ లాస్ట్ డే, లివ్ యాజ్ ఇఫ్ దిస్ ఇస్ యువర్ లాస్ట్ అవర్. ఇదే ఆఖరి గంటేమో, ఇదే ఆఖరి రోజేమో, ఇంకో మరు క్షణం నేను ఆయన ముందు ఉంటానేమో అన్నట్టుగా మనం ఈ లోకంలో బ్రతకాలట. అది రక్షణ శిరస్త్రాడం ధరించుకొని బ్రతకడం అంటే. కొంతమంది అయోమయంగా బతకడం చాలా డేంజర్. ఇప్పుడు చూడండి, మీరు హైదరాబాద్, ఢిల్లీ అలాంటి ఊర్లకి వెళ్ళి అయోమయంగా తిరుగుతున్నారు అనుకోండి, ఏమవుద్ది? నాకేం తెలియదు అన్నట్టు తిరుగుతూ ఉంటే ఎవరో ఎక్కించుకుంటారు బండి, మొత్తం ఊరిని తిప్పేస్తారు, మొత్తం అన్నీ దోచేసుకుంటారు మన దగ్గర. అయోమయంగా మనం ఉండకూడదు. ఈ లోకంలో కూడా ఎందుకు బతుకుతున్నా, ఏటో ఎందుకు వస్తున్నాయండి కష్టాలు, మరి ఎక్కడికి నా జీవితం ఏమైపోతుందా, అలా బతకూడదు క్రిస్టియన్. ఇప్పుడు నా జీవితానికి ఒక గురి ఉంది, ఏంటంటే రేపు ఉదయం యేసే ముందు నేను నించోవాలి. దానికోసం నా యేసే నన్ను రక్షించుకున్నాడు, అందుకోసం ఆయన వాక్యం వినిపింపజేస్తున్నాడు, అందుకోసం నా బతుకు మార్చుకోమని చెప్తున్నాడు, సరి చేసుకోమని చెప్తున్నాడు. ఒక రోజు ఆయన ముందు నేను నించోవాలి, ఎప్పుడు ఆయన పిలుస్తున్నాడు నేను రెడీగా ఉన్నానా లేదా అన్నట్టుగా బ్రతకాలట మనం. ఆర్ యు రెడీ టు ఫేస్ హిమ్? రక్షణ శిరస్త్రాణం ధరించుకోవాలి. ఆఖరిగట వాక్యమనే ఖడ్గం. వాక్యమనే ఖడ్గం ఎక్కడుందా వచ్చిన చూడండి, ఒకసారి చూడండి వచ్చిన 17వ వచనం. మరియు రక్షణయను శిరస్త్రాను దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. ఆఖరుగా చాలా ప్రాముఖ్యమైనది, వాక్యానికి ఏమని పెట్టాడు చెప్పండి? వాక్యం అనే ఖడ్గం.
ఖడ్గం ఎంత పవర్ఫుల్ అంటే శత్రువుని చంపేది, శత్రువుని పొడి చేసేది, అంటే అంతం చేసేది హెల్మెట్తో కొట్టడం, లేకపోతే బూట్తో తన్నం, ఇంక డాల్తో కొట్టడం, దేంతో పొడాలి? ఖడ్గంతో. ఆడి యొక్క ఎంత భయంకరమైనదన్నా కూడా ఖడ్గంతో ఎదిరించి వచ్చానమాట. దేవుడు ఆ ఖడ్గాన్ని దేంతో పోల్చాడంటే వాక్యంతో పోల్చాడు. వాక్యం ఎలాంటిదంట? ఖడ్గం లాంటిదంట అండి. మిగిలినవన్నీ కూడా మనల్ని కాపాడుతున్నాయి, కానీ డిఫెన్స్ కదండి. నేను లాస్ట్ వీక్ చెప్పాను, హెల్మెట్ తలను కాపాడుతుంది, మైమరు మన ఆర్గన్స్ని కాపాడుతుంది, చెప్పులు కాళ్ళు కాపాడుతున్నాయి, ఇవన్నీ కూడా కాపాడేవే. ఈ డాల్ కూడా మనల్ని కాపాడుతుంది, కానీ ఎదురాడేది అటాక్ చేయడానికి ఉపయోగించేది ఒఫెన్సివ్ వెపన్ ఏది? వాక్యం అనే ఖడ్గం అనమాట. ఆదివారం మనం ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం 1-2 గంటలు ఏం వింటాం? వాక్యం వింటాం. అంటే ఈ వారం అంతటికి సరిపడగా మీ చేతికి ఏమిస్తున్నాను తెలుసా? దేవుడు మన చేతికి ఏమిస్తున్నాడు తెలుసా? ఒక ఖడ్గం చేతిలో పెడుతున్నాడు. దేనికి? ఇదిగో ఈ వారం నీకు చాలా శోధనలు వస్తాయి, ఈ శోధనల్ని ఎదుర్కోవాలంటే నువ్వేం చేయాలి? వాక్యం అనే ఖడ్గం చేతి పట్టుకొని వెళ్ళు, లేకపోతే ఏమవుద్ది? ఓడిపోతావు. నువ్వు శత్రువుని జయించలేవు. నీ చేతిలో ఎంతసేపు నువ్వు కాపాడుకుంటావు, ఎంతసేపు నువ్వు కాపాడుకుంటూ ఉంటావు. నీ చేతిలో ఉండాల్సింది ఏంటి? ఖడ్గం. ఖడ్గంతో ముందుకు వెళ్తూ ఉంటే సస్తాడాడనమాట. సో నీ నోటులోగా, నీ మైండ్లో నిండగా ఉండాల్సింది దేవుని యొక్క వాక్యం అనమాట. కీర్తన 119లో భక్తుడు ఒక మంచి మాట అంటాడు చూడండి. కీర్తన 119, ఈ చదివి మనం ముగించేసుకుందాం. కీర్తన 119 10వ వచనం, 10-11. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని. నా హృదయంలో ఏం ఉంచుకున్నాను? నీ వాక్యాన్ని ఉంచుకున్నా. సో దేవుడు ఈ సమయంలో కూడా మన చేతిలో ఏం పెట్టాడు చెప్పండి? వాక్యం అనే ఖడ్గం. సో వాక్యాన్ని మనం ఏం చేయాలి? హృదయంలో భద్రపరచుకోవాలి. సైతాను కూడా మన దగ్గర నుంచి ఎత్తుపోవడానికి ఒకటే చూస్తాడు, ఏంటి? వాక్యం అనే విత్తనాన్ని ఏం చేస్తాడు? ఎత్తుకుపోతూ ఉంటాడు. అది రా బాబు, వీడి దగ్గరగా నా విత్తనం ఉందంటే నేను జయించలేను రా బాబు అని చెప్పి మర్చిపోవడం చేస్తాడండి. కాబట్టి మీరు ఏది మర్చిపోయినా పర్లేదు, కానీ మీ బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉన్నాయో మర్చిపోయినా పర్లే, మీ కాగితాలన్నీ ఎక్కడ పెట్టుకున్నానో మర్చిపోయినా పర్లే, కానీ ఒకడు మాత్రం మర్చిపోవద్దు. ఏంటి? దేవుడిచ్చిన వాక్యాన్ని మీ హృదయంలో భద్రం చేసుకోండి. శత్రువుని జయిస్తాం. లేకపోతే దేవుడు బాధపడతాడు, నువ్వు బాధపడతావు. ఎవడు సంతోషిస్తాడు? సాతాను గడు సంతోషిస్తాడు. ఆ దుస్థితి మన జీవితంలో రాకూడదు. ఓకే. కానీ భక్తుడు ఇవన్నీ రాసిన తర్వాత ఏంటి? మైమరు, ఇవన్నీ హెల్మెట్, ఇవన్నీ రాసిన తర్వాత ఆఖరికి 18వ వచనంలో ఏం చేయమన్నాడు చెప్పండి? ఏం చేయమన్నాడు? చదవండి ఒకసారి. 18th verse. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనల చేత నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉన్నాడు. ప్రార్థన చేయమంటున్నాడు, విజ్ఞాపన చేయమంటున్నాడు. ఇవన్నీ ఉన్న మన జీవితంలో ఉండాల్సింది ఏంటంట? ప్రార్థన చేసుకొని బయలుదేరండి. ప్రార్థన చేస్తూ ఈ రోజును ముగించండి. ప్రార్థన. అప్పుడే మన శత్రువుని ఏం చేయగలం? జయించగలం. 45 సంవత్సరాలు పరిచర్య జరిగిందంటే దీని వెనకన ఎంతో ప్రార్థన ఉంది. సో పరిచర్యను నిజంగా మీరు ప్రేమిస్తున్నారంటే సంఘం కోసం మీరు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయండి. అంతేనా? ఏమండి, మా ఆయన గారిని, మా భార్యని, మా పిల్లల్ని మేము బాగుంటే చాలు నాయన, ఇంకెందుకు నాయన మాకు ఇంకెన్ని, అది కాదట. నీ కుటుంబం కోసం నువ్వు ఎంత ప్రార్థన చేసుకుంటున్నావు దేవుని పరిచర్య కోసం, అంతకంటే ఎక్కువగా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడే మనం శత్రువు పోరాటాలు జయిస్తూ ధైర్యంగా మనం ముందుకి వెళ్ళిపోగలం. దయచేసి అందరూ మోకరించండి.